హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. డీఆర్ అమౌంట్ విడుదల చేస్తూ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవీ విరమణ చేసిన వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు అనగా పెన్షనర్లకు ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్తనైతే అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిఆర్‌నెస్ రిలీఫ్, డీఆర్ బకాయిలను లేదా అరియర్స్‌ను తక్షణమే విడుదల చేస్తూ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపే విషయం. ఎన్నో నెలలుగా తమకు రావాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తున్న వృద్ధులకు ఈ నిధుల విడుదల అనేది ఒక పెద్ద ఊరటగా మారుతుంది. ఎందుకంటే వారి జీవనోపాధికి ఈ పెన్షన్ మరియు దాని అనుబంధ బకాయిలే ప్రధాన ఆధారము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ట్రెజరీలలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న సుమారు 13,500 మందికి పెన్షన్‌లకు సంబంధించి అరియర్స్ చెల్లింపులు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. సాఫ్ట్‌వేర్ సమస్యలు లేదా డేటా ఎంట్రీలో తలెత్తిన లోపాల వల్ల ఇంతకాలం ఆగిపోయిన ఈ బిల్లులను ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా క్లియర్ చేయడం జరిగింది. ఇది ఆ ప్రాంత పెన్షనర్లకు పెద్ద ఊరట. ఈ బకాయిలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా విడుదల చేసింది కాబట్టి, ఆ డబ్బు ఏ క్షణంలోనైనా పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రెజరీ కార్యాలయాల్లో ఈ బిల్లుల యొక్క తుది పరిశీలన ప్రక్రియ, వెరిఫికేషన్ ప్రాసెస్ అత్యంత వేగంగా కొనసాగుతోంది. దీనివల్ల ఎటువంటి తప్పులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే నగదు అందుతుంది. బుధవారం తర్వాత ఈ నిధులు నేరుగా పెన్షన్‌దారుల ఖాతాలోకి క్రెడిట్ అవుతాయని దీనికోసం ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయాన్ని సీతమ్మధార సబ్ ట్రెజరీ అధికారి ఎం. మోహన్ రావు గారు ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా తెలియజేస్తూ, పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సకాలంలో డబ్బులు అందుతాయని హామీ ఇచ్చారు. అధికారులు స్వయంగా స్పందించి ఇలాంటి ప్రకటన చేయడం వల్ల పెన్షనర్లలో ఒక రకమైన ధైర్యం మరియు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే వారు తమ హక్కుల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప శుభవార్త అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పెన్షనర్లు తమకు రావాల్సిన అరియర్స్ ఎప్పుడు విడుదలవుతాయని మరియు సంబంధిత అధికారులను నిరంతరం అడుగుతూనే ఉన్నారు. వయసు మళ్ళిన తర్వాత సహజంగా పెరిగే వైద్య ఖర్చులు, దీర్ఘకాలిక వ్యాధుల కోసం మందుల కొనుగోలు మరియు ఇతర ఇంటి అవసరాల కోసం అదనపు నగదు పెన్షనర్లకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. గతంలో అమలు చేసిన పీఆర్సీ విషయంలో పెన్షనర్లకు కొంత అన్యాయం జరిగిందని, న్యాయబద్ధంగా రావాల్సిన దానికంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల వారు ఆర్థికంగా కొంత నష్టపోయారని నిపుణులు మరియు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కనీస జీతాల పెంపు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల గత కొన్నేళ్లుగా పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు విడుదలవుతున్న ఈ డీఆర్ అరియర్స్ ద్వారా ఆ ఆర్థిక లోటు కొంతవరకు భర్తీ అవుతుందని మరియు వారి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని మనం ఆశించవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది వృద్ధుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి ప్రతి పెన్షనర్ ఖాతాలో సొమ్ము జమ అయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది.